ఓకే సార్. నా పేరు వి నారాయణ, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. కడప నడిబొడ్డున భారవి ఇంటిని పోల్చడం బ్రహ్మాండమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అసలు దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా లేదా ముందు తేల్చాల్సినటువంటి అవసరం. నాకు తెలిసి ప్రస్తుతానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మాకు అర్థమైంది. అందుకనే వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి కేసులు కూడా ఏదో తూతూ మంత్రంగా పెట్టినారు, వేలుపుల్ కేసులు పెట్టారు తప్ప తీవ్రమైనటువంటి కేసులు పెట్టాల. అందుకని వాళ్లకు తీవ్రమైనటువంటి కేసులు పెట్టి, హత్యా ప్రయత్నం కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే, ఈరోజు వారం రోజుల పైన అవుతా ఉంది, వాళ్ళకు నిలవటానికి నీడ లేదు. వాళ్ళు ఎక్కడుంటున్నారో అసలు కనీసం పట్టించుకోలేదు. అందుకని తక్షణం వాళ్లకు షెల్టరు అన్నీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మూడో విషయం ఏంటంటే, ఈరోజు ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ, నిరసిస్తూ ఆందోళన చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈరోజు వాళ్ళు సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు. అవన్నీ తక్షణమే ఎత్తేయాలా. నిజంగా తెలుగుదేశం వాళ్ళ హస్తం దీంట్లో లేకపోతే వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేయాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అట్లాగే వాసు వాళ్ళ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. మాకు ఈ ఇన్సిడెంట్కు సంబంధం లేదు అంటే ముందు ఈ ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయడానికి కృషి చేసి నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.